రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. గడిచిన 2-3 రోజులుగా అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో భిన్నమైన వాతావరణం నెలకొంది. పగలంతా ఎండలు ఇరగదీయడం, 42 డిగ్రీలు, 42.3 డిగ్రీలు, అక్కడక్కడ 43 డిగ్రీల టెంపరేచర్స్ కూడా టచ్ అయ్యాయి. ఇక సాయంత్రానికి ఈదురు గాలులతో కూడిన బీభత్సమైన వర్షం. తెలంగాణలో అయితే వడగళ్ళు కూడా. ఇక రైతు సోదరుల కష్టాలు చెప్పడం అలివి కాదు. ఎందుకంటే హార్వెస్టింగ్ సమయం. ఒకవైపు మిర్చి, మామిడి క్రాపింగు, బనానా, బొప్పాయి, వరి పంట హార్వెస్ట్ చేసిన రబీ ధాన్యం కూడా వర్షాలకి కొట్టుకుపోతా ఉంది. తీవ్ర నష్టం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక 250 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. తెలంగాణ అయితే చేతులు ఎత్తేసింది. ఇక రాబోయే 48 గంటల్లో అనేక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో విపరీతమైన ఎండలతో పాటు వడగాలులు వీచే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పగలంతా హై టెంపరేచర్స్, వడగాళ్ళు, సాయంత్రానికి ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం. రాబోయే 4-5 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. వాతావరణంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇలాంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. 13వ తారీఖు తర్వాత బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. దాని మీద మరింత స్పష్టత రావాల్సి ఉంది. స్పష్టత వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో దాని గురించి తెలుసుకుందాం.